విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నామంటున్న గోపినాథ్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఈ నెల 31వ తేదీన ఒక మ్యాచ్, అదేవిధంగా వచ్చే నెల 3వ తేదీన మరొక మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 37వ తేదీ మ్యాచ్కి సంబంధించి టీమ్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రస్తుతం ఏసీఏ సంబంధించి ప్రతినిధులు ఉన్నారు, గోపినాథ్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మిగిలిన మ్యాచెస్కి ఐపీఎల్ మ్యాచ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ దాని వేడి అనేది, మన సమ్మర్ హీట్ అనేది మొత్తం ఐపీఎల్ మ్యాచ్లోనే చూస్తాం. అలాంటిది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు మీరు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్ అండి. బీసీసీఐ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి చేస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అనేది ప్రైమ్గా టికెటింగ్లో కానీ స్టేడియం అరేంజ్మెంట్స్లో కానీ ఆల్ ద థింగ్స్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. యాజ్ అసోసియేషన్ మేము వాళ్ళకు ఇక్కడ ఫెసిలిటేట్ చేసే విధంగానే చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో బీసీసీఐ నామ్స్ మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగినాయి. సో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక రకంగా అయిపోయినట్టే, అన్ని తగిన ఏర్పాట్లు జరగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బీసీసీఐ సెక్రటరీ జైషా గారికి, అలానే మిగతా అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వైజాగ్ అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రాకు ఒక మంచి క్లీన్ చిట్ బీసీసీఐ దగ్గర ఉంది కాబట్టే వాళ్ళు ఈ విధంగా మనకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క స్టేడియంలో మనకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ఇక్కడ ఉన్న ప్లేయింగ్ కండిషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ర్యాంకింగ్ ఉంటుంది. ఇవాళ ఈ ప్రాసెస్లో మేము అడుగుతున్నప్పుడు చూస్తుంటాం కదా, చాలా వరకు వైజాగ్ ఈజ్ హ్యావింగ్ ఎ బెటర్ ఎడ్జ్. ఆ ప్రాసెస్లో బీసీసీఐ మనం ఎంకరేజ్ చేస్తుంది. అలానే ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ యొక్క సపోర్టు, అలానే ఫుల్ మెంబర్ సపోర్టుతో శరత్ చంద్రారెడ్డి గారు కూడా దీనికి మ్యాచెస్ తీసుకురావడానికి ఆయన వంతు ఆయన కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరం ఒక బెటర్ హ్యాపెనింగ్ వైజాగ్లో జరుగుతుంది. వైజాగ్ సచ్ ఏ సిటీ ఆఫ్ డెస్టినీలో ఇలాంటి మ్యాచ్లు ఇంకా ఎన్నెన్నో జరగాలి. అప్పుడే ఇంకొంచెం ఆ యొక్క రికగ్నిషన్ వస్తుంది. పోలీస్ పరంగా స్టేడియంలో ఎంతమంది ఉండాలి, బయట ఎంతమంది ఉండాలి, ఎన్ని పార్కింగ్ ప్లేసెస్లో ఉండాలి, ఎన్ని ఎంట్రీలు ఉండాలి, ఏ టైంలో లోపలికి అలౌ చేస్తారు, 3 hours బిఫోర్ అలౌ చేస్తారు, అయిపోయిన తర్వాత వెళ్ళడానికి బస్సెస్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, డిఫాల్ట్ యొక్క లైటింగ్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి, లోపల 3 layer సిస్టంలో టికెటింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ఒక రేఖీ కూడా చేయడం జరిగింది. దాని ప్రాసెస్ ప్రకారం మనకు కూడా ఒక ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మనం కూడా మన యొక్క ఎక్స్పర్టైజ్ను ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో బెటర్ మ్యాచ్ ఉండబోతుంది అనేది ఒక కరెక్ట్గా మేము చెప్పగలం. ఐపీఎల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని భద్రతా చర్యలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.